ఇప్పుడు రామకృష్ణ గారి జీవిత చరిత్రలోని రెండవ భాగములో గురించి తెలుసుకుందాము. రామకృష్ణుడు కొద్ది కాలంలోనే పరమహంసగా పిలువబడెను. అయస్కాంతములాగా భగవంతుని పొందగోరే వారిని ఆకర్షించేవారని ప్రతీతి. 15 సంవత్సరములు మతములలో మూల సత్యములను, కథలు, పాటలు, ఉపమ అలంకారములు అన్నింటికంటే ఎక్కువగా తన జీవిత చరిత్రతో నిర్విరామముగా ప్రబోధించాడు. తన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందము గ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యులు రావడం ప్రారంభించారు. వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ఖ్యాతి పొందడానికి దోహదం చేసినది. వివేకానందులు వీరి పరిచయము విచిత్రంగా జరిగింది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవదనుభవం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. మహాత్మా, మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలము స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు. స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద, త్రిగుతాతీనానంద, అభేదానంద స్వామి, తుర్యాతీతానంద స్వామి, శారదానంద స్వామి, అద్భుతానంద స్వామి, అద్వైతానంద స్వామి, సుబోధానంద, ఈ విధంగా చాలామంది శిష్యులు వీరి ద్వారా అందరితో కలిపి రామకృష్ణ మిషన్ స్థాపించబడి నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీరు సన్యాస శిష్యులు. గృహస్థ శిష్యులలో నాగమహాశయులు, మహేంద్రనాథ్ గుప్తా, పూర్ణుడు, గిరీష్ ఘోష్ మొదలగు వారు చెప్పుకోదగినవారు. ఈయన యొక్క తర్వాత జీవితము వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశీపూర్కు మార్చారు. అప్పుడు శిష్యులందరూ ఎంతో సేవ చేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ స్వామి వివేకానందునికి ధారపోశాడు. 1886 ఆగస్టు 16న మహాసమాధిని పొందాడు. ఆయన వదిలివేసిన 16 మంది శిష్య సమ్మేళనకు స్వామి వివేకానంద సారథ్యం వహించాడు. వివేకానంద తర్వాత తత్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణుని సమకాలికులలో కేశవచంద్ర సేన్, పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగరు అతనికి ఆరాధకులు. రామకృష్ణుని బోధనల్లో ఒక ముఖ్యాంశములు ఈయన భగవతత్వములో సృష్టిలో ఏకత్వము, అన్ని జీవులలో దైవత్వము, భగవంతుడు ఒక్కడే, సర్వమత ఐకమత్యము, అన్ని మతాల సారాంశం ఒక్కటే అని, మానవ జీవితంలో దాస్యకారకాలు, కామము, స్వార్థము, కామకాంచనాల నుండి విడిపడితే భగవంతుణ్ణి పొందవచ్చునని, మానవ సేవే మాధవ సేవ అని, ఒక గమ్యానికి ఎన్నో మార్గాలున్నట్లే భగవంతుని చేరడానికి మతాలు కూడా మార్గాలే అని, అలాగే స్వామి వివేకానందుని బోధనలలో చాలా భాగము రామకృష్ణులవే. ఇలా రామకృష్ణుని ఇలాంటి బోధనలు చాలా బోధించారు. రామకృష్ణుడు జీవితంలో పరమకర్తవ్యము భగవంతుని తెలియగోరుట అని వక్కానించెను. మతము ఈ కర్తవ్యముని నిర్వర్తించుటకు మటుకేనని అతని అభిప్రాయము. రామకృష్ణుని భావగర్భితమైన ఆత్మజ్ఞానమును హిందూ మతములో నిర్వికల్ప సమాధిగా నిర్వర్తించిరి. నిజానికి నిత్య ధ్యానము అనగా సృష్టిలో సర్వవ్యాప్తమైన చేతనను గ్రహించుకొనుట, అతనిని సర్వమతములో పరమాత్మను తెలుసుకొనుటకు వేర్వేరు మార్గములని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి ఏ భాష చాలదని తెలుసుకోవడానికి దారితీసింది. ఋగ్వేదములో నిర్వహించిన సత్యం ఒక్కటే కానీ ఋషులు దానిని ఎన్నో నామములతో పిలిచెదరు అనే నిర్వచనముతో రామకృష్ణుని బోధన ఏకీభవిస్తున్నది. ఈ భావన వలన రామకృష్ణుడు తన జీవిత కాలంలో కొంత భాగము తనకు అర్థమైన రీతిలో హిందూ మతములోని యోగతంత్ర శాస్త్రములు అభ్యాసం చేస్తూ గడిపేవారు. రామకృష్ణుని నిల్వకల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయలను అర్థం చేసుకున్నారని భావించేవారు. అవిద్యామాయలో దుష్టశక్తులు, కామము, చెడుభావములు, స్వార్థము, క్రౌర్యము మానవ జీవితమును జన్మ మృత్యువుల కర్మచక్రములో బంధించి చేతనను క్రిందికి తొక్కుతున్నవి. కర్మచక్రములో బంధిస్తున్న ఈ శక్తులను పోరాడి జయింపవలను. విద్యామాయలో ఉన్నత శక్తులు, ఆధ్యాత్మిక విలువలు, జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు, దయ, స్వచ్ఛత, ప్రేమ, భక్తి మానవులను చేతనలో ఉన్న శిఖరాలకు తీసుకువెళుతున్నవి.
విద్యామాయ సహాయంతో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకొని మాయారహితమైన మాయాతీతునుగా మారవచ్చని బోధించేవారు. రామకృష్ణుని నిర్వచనము ఎక్కడ జీవశక్తి ఉండునో అక్కడ శివుడు ఉండును. అతని అద్వైత జ్ఞానం వలన వచ్చెను. దీని వలన మానవుల యందు దయ మాత్రమే చూపించుట వలన కాకుండా వారిని సేవించుట వలన శివుని సేవించవచ్చును. రామకృష్ణుడికి పుస్తక జ్ఞానం అంతగా లేకపోయినప్పటికీ క్లిష్టమైన తత్వశాస్త్ర అంశాలను ఒడిసి పట్టుకునే నేర్పు మాత్రం ఉంది. అతని ప్రకారము బ్రహ్మానందము, కనపడే విశ్వము, కనబడని విశ్వము, అనంతవ్యాప్తమైన బ్రహ్మాన్ నుండి వస్తున్న బుడగలు. ఆదిశంకరాచార్యుల వలె రామకృష్ణ పరమహంస హిందూ మతంలో పేరుకుపోయిన అధిక సాంప్రదాయములు, మూఢనమ్మకాలను 19వ శతాబ్దంలో కొంతవరకు తొలగించి హిందూ మతమని నవీన శకంలో ఇస్లాం, క్రైస్తవ మతంల సవాళ్లకు ధీటైన పోటీగా నిలబెట్టారు. అతని వలన భక్తి ఉద్యమము, అరవిందో కూడా ప్రభావితమయ్యాయి. రేపటి వీడియోలో మరికొన్ని విషయములతో మళ్ళీ కలుస్తాం.